గద్దరన్న అధ్యక్షత వహించిన వేపూరు సవరణ వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మిత్రులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఒక వారం రోజుల పాటు సూర్యాపేటలో గద్దరన్న సభ విజయవంతం కొరకు వేపూరు సవరణ ఎంతమందిని కలిసిన రోజు నేను చూస్తున్నాను. కవులు, కళాకారులు, అడ్వకేట్లు, రాజకీయ నాయకులు, ప్రజాస్వామికవాదులు అందరినీ కలిసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతున్నది, మీరు తప్పకుండా పాల్గొనాలని ఒక వారం రోజుల పాటు సుదీర్ఘంగా తన ప్రయత్నం కొనసాగించడం జరిగింది. ఈ వారంలో సూర్యాపేట వెలుపున మొత్తం ప్రచారం జరిగేది బాగా. అందుకనే గద్దరన్న గురించి గద్ద ఎంత చెప్పినా కూడా అది మిగిలే ఉంటుంది. తన ఒక తరగని గది, అది గదిని తవ్వుతున్నా కొద్ది ఇంకా వెళ్తుంటాయి తప్ప ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు మాట్లాడినా కూడా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. అలాంటి గని గద్దరన్న. అందుకనే మనకు చూసుకున్నట్టుంటే ఉత్తరాదిలో వంగపండు గారి ఉరుములు, తెలంగాణలో గద్దరన్న మెరుపులు ఒక సందర్భంలో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఉర్రు తొలగించాలి. ఆ పాటలతోటి, ఆ సాహిత్యంతో మొత్తం ఇలా విప్లవోద్యమం కూడా ఒక ఊపు లెక్క ఉన్న పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు ములు కాంప్లెక్స్ పాట పాడారు. నిజంగా కాంప్లెక్స్ పాడిన తర్వాత నాకు అనిపించింది, ఎన్నడో పోయిన దండకారణ్యం మళ్ళీ గుర్తుకు తీసుకొచ్చారు. ఎప్పుడో దండకారంలో అమరులైన అమరులైన త్యాగాలను గుర్తుకు చేసుకుంటున్నారు. ఆ పోరాటాల ఫలితంగానే అనేక మంది అమరత్వం పొందారు. ఆ పోరాటాల ఫలితంగానే అనేక మంది విప్లవోద్యమాలకు వచ్చారు. వేదిక మీద ఉన్న విజయ కానీ, ఆ పక్కనే ఉన్న పుష్ప కానీ ఆ ప్రేరణతోటే ఈ ఉద్యమంలోకి వచ్చారు. పుష్ప చిన్నగా ఉన్నప్పుడే పీడిఎస్లో అడుగు పెట్టకముందే ఈ ఉద్యమంలోకి వచ్చారు. విజయ ఈ ప్రాంతంలోనే ఓల్ టైమర్గా తిరిగారు, అరుణోదయలా తిరిగారు. పుష్ప పథకాలు మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. ఎమ్మెల్యే వీరేశం అయినా కూడా నేను ఆ వైపు ప్రయాణం కొనసాగించకుండా నేను విప్లవోద్యమంలో అడుగుపెట్టినప్పుడు ఏ దోపిడీ, పీడన, అణచివేతలు లేని రాజ్యం కావాలని నేను ఇందులో అడుగు పెట్టాను. వీరేశం ఎమ్మెల్యే అయినా కూడా ఎక్కడ దోపిడి ఉంటే, ఎక్కడ అసమానతలు ఉంటే, ఎక్కడ అన్యాయం జరిగితే ఆ గణాన్ని వినిపించడానికి నేను అగ్రభాగంలో ఉంటానని అనేక వేదికల ముందు కూడా పుష్పం చూస్తున్నాను. ఇంకా వీళ్ళంతా కూడా మీకు వచ్చి పనిచేసిన వాళ్ళం. ఒక సందర్భంలో గద్దరన్న మా భూమి సినిమా చూస్తున్నప్పుడు మనకు యువకుడుగా కనిపిస్తాడు. అందులో చదువు లేని ఒక బండి యాదగిరి రాసిన యొక్క పాట ఈ ప్రాంతం అంతా రాసిన యొక్క పాటే. మా భూమిని తను పాట పాడుతూ ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట పాత్రను అందులో మనకు చూపించారు. అందుకనే ప్రేరణ అనేది, పోరాటం అనేది ఒక సందర్భంలో ఒక అడుగు వెనక్కి వేసినా కూడా అది మరింతగా వర్గగతితో ముందుకే పోతుంది తప్ప వెనక్కి రాదు. సహజంగానే 1996లోనే అమరుడు కామ్రేడ్ జనార్దన్ అన్న, నీ ప్రయాణం వెలిశాల కాదు, నువ్వు తట్టా బుట్ట చదువుకొని నువ్వు సూర్యాపేటకు రమ్మని ప్రయాణం చేస్తే నేడే 2 రోజుల ముందే తను అన్న నీ తప్పకుండా వస్తాను అన్నాడు. ఏమైందో కానీ రాలే. ఆ తర్వాత జన్నన్న నేను మాట్లాడుతుంటప్పుడు మన ఏపూరు సవరణ వస్తే మన అరుణోదయంగా పరిమితమయ్యాడు. కానీ ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇవాళ సోమన్న గలం వినిపిస్తున్నది కదా, సోమన్న పాట వినిపిస్తున్నది. తన యొక్క పాట ద్వారా ప్రజల్ని ఆ వైపుగా కూడా చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు. ఆడు మనతో ఉన్న ఎక్కడున్నా కూడా అతడు ప్రజల మనుషులని మాట్లాడుకోవడం. అందుకనే పాటకు ఎంత పవర్ ఉన్నదో, పాటకు ఎంత చైతన్యం ఉన్నదో అది ఇవాళ మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమాన్ని మనం చూసినప్పుడు ఆ ఉద్యమం ఉర్రూతలుగా ఊగడానికి ఎలాంటి ప్రయత్నం కొనసాగిందో కూడా మనం చూసాం. ఈ ఉద్యమానికి ప్రతిబింబంగా ఆంధ్రాలో కూడా పాటలు పాడారు. ఏం పాటలు పాడారో మనం అందరం చూస్తున్నాం. రేపు రాజు తప్ప పాట పాడరానుకున్నారు. కానీ తెలంగాణ పాటకు పవర్ ఎక్కడ వచ్చారు? 1946 నుంచి 52 దాకా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కేంద్ర బిందువి తెలంగాణ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం వ్యక్తికి, అణచివేతకు, దోపిడికి వ్యతిరేకంగా జరిగింది. ఆ అణచివేత నుంచే పాట పుట్టుకొచ్చింది, ఆ శ్రమనిచ్చే పాట పుట్టుకొచ్చింది, ఆ శ్రమను మర్చిపోవడానికి పాట పుట్టుకొచ్చాది. ఆ పాట నుంచే అనేక
మార్పు కొరకు పోరాడారు. ఆ పోరాటంలో అమరత్వం పొందారు. గద్దరన్న చనిపోయి సంవత్సరం అవుతున్నది, కానీ గద్దరన్న చనిపోలే. గద్దరన్న ఏ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యోగాలు వదిలిపెట్టాడో, ఏమి సాధించడానికి అడవికి వెళ్ళిపోయాడో, ఏమి సాధించడానికి పాటను ఆయుధంగా పట్టుకున్నాడో, అది పరిపూర్తి అయ్యేంత వరకు కూడా తన యొక్క పాత్ర ఈ ఉద్యమాలలో సజీవంగానే ఉంటుంది. తన యొక్క ఆశయాన్ని కొనసాగించడానికి నేను దాదాపు అప్పటి నుంచి ఇప్పటికైనా ఎన్నేళ్ళైనా కూడా చాలా మంది ఆశయాన్ని కొనసాగించడానికి ముందుకు పోతున్నారు. కొంతమంది వెనక్కి పోవద్దు, కొంతమంది సహకరించుకోదు. కానీ దోపిడీ, పీడన, అణచివేతలు అనేది రాజ్యం వచ్చేంత వరకు కూడా ఉద్యమాలు ఉంటాయి. ఆ ఉద్యమాల్లో గద్దరన్న త్యాగం కూడా సజీవంగానే ఉంటుందని, ఆ ఆశయాన్ని కొనసాగించడానికి మా వంతు ప్రయత్నాన్ని కూడా కొనసాగిస్తామని మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.